డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న బాలిక సిర్రా రంజితను క్రూరంగా హత్య చేసిన నిందితుడు పెయ్యల వీర వెంకట శ్రీనివాస్ కు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రామచంద్రపురం పట్టణంలో భారీ ప్రదర్శన జరిగింది. ఈ నెల 4వ తేదీన చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా విద్యార్థి వర్గాలను తీవ్రంగా కలిచివేస్తుంది. చిన్నారి రంజితను ఇంటి వద్దే ఉంచి కొట్టి చున్నీతో మెడ బిగించి చంపి ఆపై కురివేసి హత్యను ఆత్మహత్యగా కనిపించే విధంగా ప్రయత్నం చేసిన నిందితుడి క్రూరత్వం మనుష్యత్వానికి సిగ్గుపడేలా చేసింది. ప్రదర్శనకు ముందు సిర్రా రంజిత కుటుంబ సభ్యులు సిర్రా సునీత, సిర్రా రాజు, సిర్రా సురేష్ మరియు ప్రజా సంఘాల నాయకులు రంజితకు నివాళులర్పించారు. గడిచిన 7 రోజుల్లో పోలీసు యంత్రాంగం అయితే ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, వెంటనే ఒక నిందితుడిని నిందితుడిగానో అతను అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం జరిగింది. కానీ ఈ కేసులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి ఈ డివిజన్కి సంబంధించిన ఈ రామచంద్రపురం డివిజన్లో ఇప్పటివరకు ఎన్ని చిన్నపిల్లల మీద హత్యలు, అత్యాచారాలు జరిగాయి? ఎందుకు ఈ డివిజన్లోనే జరుగుతున్నాయి? ఒక చిన్నపిల్లని చంపడానికి మనస్తత్వం ఎలా వచ్చింది? మీరు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఇట్లాంటి సంఘటనలు ఎందుకు ఈ డివిజన్లో జరుగుతున్నాయి? అరికట్టలేని పరిస్థితుల్లో మీరు ఎందుకున్నారు? పోలీసులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక నేరం జరిగిన తర్వాత ఆ నేరం మళ్ళీ జరగకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించిన యంత్రాంగం, ప్రధానమైన యంత్రాంగం పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థే మౌనంగా ఉంటే ఇలాంటి నేరాలు మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. మరి ఈ డివిజన్లో ఎందుకు పునరావృతం అవుతున్నాయి? దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇక రెవెన్యూ డివిజన్, ఇక రెవెన్యూ యంత్రాంగం ఏదైతే ఉందో, రెవెన్యూ యంత్రాంగం కానీ లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ, జ్యుడిషియల్ యంత్రాంగం కానీ ఎవరైనా సరే ఆ బాధిత కుటుంబాన్ని ఎందుకు మీరు ఇప్పటివరకు పరామర్శించలేదు? అలాగే ఈ డివిజన్లో ఉన్న, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వైసీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, సిపిఐ, సిపిఎంలు కానీ, ఇతర రాజకీయ పార్టీలు ఆ కుటుంబాన్ని కానీ, ఆ గ్రామాన్ని ఎందుకు మీరు ఈ సంఘటన ఖండించడానికి మీకు టైం లేదా? దయచేసి ఈ సంఘటన మీరు బాధ్యులు కాదా? అంటే సంఘటన మీరు ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే సంఘటన ఖండించడానికి ముందుకు వస్తారా? తేల్చుకోవాల్సిందో మీరే అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బాధతో ఉన్న కుటుంబాలు, బాధతో ఉన్న తల్లి, తండ్రి బాధతో ఉంటే కనీసం మీకు మానవత్వం లేదా అని రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అంటే ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం ద్వారా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా ఈ సంఘటన మీద ఇప్పటికొచ్చి ఒక ప్రకటన కూడా చేయలేకపోయింది. ఈ నియోజకవర్గం సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఆ ప్రాంతానికి, ఆ ఇంటికి ఎందుకు సందర్శించలేదు? అలాగే ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఎందుకు ఓదార్చడానికి మీరు రాలేదు? అలాగే ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏవైతున్నాయో మీరు ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? మీరు నిందితులను కాపాడుతున్నారా, లేకపోతే బాధిత కుటుంబాలకు అండగా నిలబడతారా? రేపు భవిష్యత్తులో తేలబోతుంది అన్న మందకృష్ణ ఆధ్వర్యంలో అవసరమైతే ఈ జిల్లాలో మరొకసారి మేము పర్యటన చేస్తాం. ఈ కేసులో కనుక నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఎవరైనా సరే న్యాయస్థానం ముందు నిలబడడానికి మేము అందరం కూడా న్యాయవాదిగా ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము సూచన చేస్తూ జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం పట్టణంలో భాష్యం విద్యార్థిని 5వ తరగతి చదువుతున్న సిర్రా రంజిత్ని 4వ తారీఖున మరి పేల శ్రీనివాస్ అనే ఒక మానవ మృగం హత్య చేశాడు. ఈ హత్యని ప్రజా సంఘాలు 4వ తేదీ నుంచి కూడా ఆ కుటుంబం వైపునే ఉండి పెద్ద ఎత్తున కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఆ క్రమంలో కూడా పోలీసు వారు, ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా సహకరించారు. అదేవిధంగా మా ప్రజా సంఘాలుగా మేము కూటమి ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ప్రత్యేక కోర్టు ఏదైతే సిర్రా రంజిత హత్య మీద ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలా, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల మీద, బాలికల మీద, మహిళల మీద అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. తక్షణమే కూటమి ప్రభుత్వం ఎవరైతే నిందితులు ఉంటారో నిందితుల్ని కఠిన శిక్షను ఒక 2 నెలల్లోనే తీసుకోవాలా. దానికి ప్రత్యేక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ, ప్రత్యేక ప్రాసిక్యూషన్ కానీ, ప్రత్యేక కోర్టులు కానీ అన్ని చట్టాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలా. ఎవరైనా కూడా నిందితుల్ని, డబ్బు వాళ్ళని కానీ, ఆధిపత్యం వాళ్ళు కానీ చట్టాల నుంచి బయటకు పోయకుండా చూడాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాల పార్టీలతో పెద్ద ఎత్తున రామచంద్రపురం పట్టణాన్ని ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.